కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రినే హాస్పిటల్లో ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలు కీళ్ల మార్పిడి చికిత్స బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. రెనో హాస్పిటల్ బాలెస్ కంపెనీకి చెందిన సుమారు 5 కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం లక్కీదా ద్వారా 15 మంది ఉచిత కీళ్లు మార్పిడికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రంలో కూడా అందుబాటులోకి తెచ్చిన రెనో హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి మరియు డాక్టర్ రజనీ ప్రియదర్శినిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు బంగారి లక్ష్మి మరియు మైసయ్య పేరుపై ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయల విలువల సర్జరీలను మరియు తమ సతీమణి డాక్టర్ రజనీ ప్రియదర్శిని గారిచే ఉచితంగా చేయించడం జరుగుతుంది అని అన్నారు. సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తిగా ఉచితంగా మోకాలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లో నిర్వహిస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ, సెక్రటరీ డాక్టర్ మహేష్ బాబు, తానా ప్రెసిడెంట్ డాక్టర్ అనమల్ల నరేష్, సెక్రటరీ డాక్టర్ వంశీధర్ రెడ్డి, రెనే హాస్పిటల్ వైద్యులు నిఖిల్ లక్ష్మణ్, కృష్ణారెడ్డి, డాక్టర్ సంధానం, డాక్టర్ తులసిరామ్, డాక్టర్ శ్రీనివాస్, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లతో బాలెస్ కంపెనీ ప్రతినిధులు భాస్కర్, సంతోష్లతో మరియు హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్లు పాల్గొన్నారు. గౌరవనీయులు శిక్షణ శాసనసభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా డ్రా తీయడం జరుగుతుంది. రవికుమార్ బండేలా వరంగల్. ఫోటో కావాలి అన్న, రాను ఇంకోటి ఇంకో మైక్ ఇవ్వాలి. లక్ష్మీ పిట్టల మేడిపల్లి, లక్ష్మీ పిట్టల మేడిపల్లి 2వ నెంబర్. మొదటి 5 రోబోటిక్ సర్జరీ ఫ్రీ రాసివి. సార్ మీరు ఒకటి తీయండి సార్. అవును, మీకు ఫోటో కావాలి. మందాడి విజయ్, కంగ్రాచులేషన్స్. రాజేశ్వరి రామగుండం. మాట చెప్పిపోతే మేము రాసుకోవడానికి. మైకి సార్, మైకి